వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కొండాపురం మండలం సత్యవోలు గ్రామ సర్పంచ్ పరుచూరి మాల్యాద్రి జనసేనలోకి చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని ఆయన ఖండించారు. సత్యవోలు గ్రామంలో తన స్వగృహంలోని సర్పంచ్ పరుచూరి మాల్యాద్రి బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. సత్యవోలు పంచాయతీకి చెందిన టీడీపీ నాయకులు గద్దె రామకృష్ణ పని కట్టుకుని తనపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తూ మంగళవారం వివిధ పేపర్లలో తప్పుడు కథనాలు రాపించారని, తనను క్రిమినల్గా తప్పుడు కథనాలు రాయిస్తున్నారని అన్నారు. వివిధ పత్రికల్లో క్రిమినల్గా నిందితుడని, నన్ను జనసేనలోకి తీసుకుంటే పార్టీ నష్టపోతుందని తప్పుడు కథనాలు రాస్తున్నారని సత్యవోలు సర్పంచ్ మీడియా ప్రతినిధులకు తెలిపారు. తాను జనసేన పార్టీలోకి పోతున్నట్లు నిరూపించగలిగితే నేను రాజకీయాలకు దూరంగా ఉంటానని సర్పంచ్ మాల్యాద్రి అన్నారు. నిరూపించలేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటావా అని గద్దె రామకృష్ణకు ఛాలెంజ్ విసిరారు. తాను వైసీపీని వీడి ఏ పార్టీలోకి పోనని, తనకు రాజకీయంగా భిక్ష పెట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని, కన్న తల్లి లాంటి పార్టీని వీడే ప్రసక్తే లేదని ఆయన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు ఎంపీటీసీ లెక్కల వెంకటరమణారెడ్డి, మార్తాల వెంగయ్య, మద్దసాని మాలకొండయ్య, బురెడ్డి వేణుగోపాల్ రెడ్డి, నిరుకట్టు లక్ష్మీ నరసయ్య, కొనికి నాగేశ్వరరావు, పల్లికొండ రమేష్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సత్యవోలు సర్పంచ్ని నేను 2001లో రాజకీయాల్లోకి వచ్చాను. ఆ రోజు నుంచి కూడా ఈ పంచాయతీలో మన చేతనైనంత అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోదాము, అభివృద్ధి చేసి చూపిద్దాము. జనాలు ఈ పంచాయతీ ఇంతకుముందు గతంలో చేసిన సర్పంచులు కంటే కూడా కొంచెం ముందుకు పోయి అభివృద్ధి చేద్దాము, మంచి పేరు తెచ్చుకుందాం అనే ఆలోచనతోటే రాజకీయాల్లోకి వచ్చాయి. కానీ ఆ రోజు నుంచి కూడా 3 సార్లు పోటీ చేయడం జరిగింది. ఒక్కసారి ఓడిపోవటం, 2 సార్లు గెలవటం జరిగింది. గెలిచినప్పుడు కూడా నేను నాగరబొమ్మ దగ్గర కూడా మంచి పని చేసుకొని ముందుకు పోయేదానికే నాకు సహకరించి తల్లి అని చెప్పి దండం పెట్టుకుని వచ్చి ఉండే కదా, టెంకాయ కొట్టుకొని కూడా ఆ రోజు ఎప్పుడు కూడా మంచి పని చేయాలన్న ఆలోచనతోటే ఉన్నాను నేను, అప్పటికి ఇప్పటికి కూడా. కానీ ఈ మధ్యకాలంలో ఎందుకో కొంతమంది రాజకీయ దురుద్దేశంతో నా మీద బుడద జల్లాలనే ఆలోచనతో నన్ను అన్ని రకాలుగా జనాల్లో ఇబ్బంది పెట్టాలన్న చెడ్డ పేరు తేవాలన్న ఆలోచనతో నేను జనసేనలో చేరుతుండానని, టీడీపీలో చేరుతుండానని రకరకాలుగా నన్ను అంటాం ఈ విధంగా జరుగుతుంది. ఇవాళ 2-3 పేపర్లో కూడా చూశాను నేను. గద్దె రామకృష్ణ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నా మీద ఏదో టీడీపీలో చేస్తామంటే అక్కడ ఎవరు చేర్చుకోనియట్లేదు, అక్కడ అడ్డుపడ్డాం మేము, జనసేనలో చేరాలన్న ఆలోచనతో ఉన్నాడు. ఇప్పుడు ఆ జనసేనలో చేర్చుకోవటం కరెక్ట్ కాదు. అతని మీద అతను మంచి వ్యక్తి కాదు, ఉన్నాయి. అలాంటి వాడిని ఎట్ట చేర్చుకుంటారు మీరు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను ఏ రోజన్నా టీడీపీ వాళ్ళతో అయితేమి, జనసేన నాయకులతో అయితేనేమి నేను పార్టీలో చేరతానని ఏ రోజన్నా అడిగానా? అడిగుంటే మీరు తేల్చండి, చెప్పించండి. నేను ఎవరినైనా అడిగి పార్టీలో చేరతానంటే అందుకని నేను ఏ పార్టీలో చేరాల్సిన అవసరం లేదు. నేను వైసీపీలోనే రాజకీయాలు చేసిన రోజులు వైసీపీలోనే కొనసాగుతాను. నాకు వైసీపీలో నాకే ఇబ్బందులు లేవు. వైసీపీలోనే అందరూ కూడా నన్ను ముందుకు తీసుకెళ్ళడానికి, నాకు సపోర్ట్ చేయడానికి నా వర్గం నాకు ఉంది. అందరూ కూడా నేనంటే ఆప్యాయతగా పలకరించేవాళ్లే. కానీ ఈ పంచాయతీలో నేను ఏ రోజు తప్పు చేసినోడు కాదు, ఈ పంచాయతీలో అభివృద్ధి చేసుకుంటూ పోయినోడిని. అందుకని నన్ను అవతలో లేదు రకరకాలుగా రాబోయే పంచాయతీ ఎలక్షన్లో నా గ్యాప్ ఏదో తగ్గించాలని చెప్పేసి రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. నా గ్యాప్ తగ్గించలేరు. నా మీద ఉన్న నా వర్గం నాకుంది, నాకు అభిమానం ఉంది. నాకు ఇప్పుడు వీళ్ళు చేసే పనులు అన్నింటిలో నా గ్యాప్ పెరుగుతుందే కానీ తగ్గే ప్రసక్తే లేదు. అందుకని ఆసి తూసి పద్ధతిగా మాట్లాడటం నేర్చుకోండి. ఇలాంటి చిల్లర వ్యవహారాలు మాట్లాడొద్దు. నేను ఆ టైపోని కాదు. మా ఫ్యామిలీ గురించి మీకు కూడా తెలుసు. మా ఫ్యామిలీ ఎలాంటిదో మాట చెబితే మాట మీద పోతారని మీ తాతల తరుల కానించి కూడా అందరికీ తెలుసు. మేము మాట అంటే ఏ రోజైతే ఏం మాట చెబుతా ఆ మాట మీద పోయేవాళ్ళమే కానీ తప్పులు చేసేవాళ్ళం కాదు మేము. నాయన ఈ విధంగా
ఈ విధంగా పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వడం, జనాల్లో ఏదో చేయాలని సులకదానం చేయబాకు. మేము అటు అయిపోవడం కాదు. ఏదన్నా ఉంటే మంచి పని చేసుకొని, మీరు మంచి పని చేసుకొని రేపు పోటీ చేయండి. ఎవరికి తీర్పిస్తే వాళ్ళు గెలుద్దాం, ఇబ్బంది లేదు. రకాలుగా ఇట్లాంటి బుడదలే కార్యక్రమం చేయకుండా మీరు చేయదలుచుకుంటే రాజకీయంగా ఎదుర్కోండి. నన్ను రాజకీయంగా ఎదుర్కోండి, కానీ మీరు చిల్లరేసాలు వేసి జనాలని పక్కదారులు పట్టించే ఆలోచన రానివ్వకండి. అది మంచి పద్ధతి కాదు. నేను ఏ రోజు కూడా ఇట్లాంటి ప్రోత్సహించేవాడిని కాదు. మీరు అది 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 మీకు కూడా మంచి పద్ధతిగా అది మానుకొని రాజకీయంగా ఎదుర్కొని మీ పని మీరు చేసుకోండి. నా పని నేను చేసుకోనివ్వండి. ఈ మధ్యకాలంలో కూడా పంచాయతీ అభివృద్ధిలో ఏ పని చేయనీయకుండా నన్ను ఈ గవర్నమెంట్ మారిన తర్వాత, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి క్షణం నన్ను అడ్డుకుంటున్నారు. ఏ పని చేయలేదు. పంచాయతీలో ఉన్న గ్రాంట్ కూడా ఏదో ఒక మంచి పనికి ఉపయోగిద్దామని మీకు కూడా చెప్పాను. ప్రతి 3 నెలలకు ఒకసారి పెట్టే మీటింగుల్లో ప్రతిసారి చెబుతున్నాను. లేదు సరే మీరేదన్నా ఏదో మేము చేయాలని అన్నారు, సరే చేసుకోండి అని కూడా చెప్పా. మేము చేస్తాం, మా గవర్నమెంట్ అని అన్నారు. సరే అట్ట కూడా ఎవరు చేస్తే ఏముందలే, ఈ పంచాయతీ అభివృద్ధి కదా నాకు కావాల్సింది అనే ఆలోచనతో మీరు చేస్తామంటే చేయండి. నేను మా పంచాయతీ సెక్రటరీ చేత సంతకం పెట్టిస్తాను, నేను పెడతాను. మీకు ఎవరు కావాలంటే వాళ్ళకి నేను బిల్లు ఇచ్చే బాధ్యత నాది, డబ్బులు ఇచ్చే బాధ్యత, చెక్ ఇచ్చే బాధ్యత నాది. మంచి అభివృద్ధి మీరు పెండింగ్ పెట్టబోకండి. అది కూడా యూఓపిఆర్డీ అయితేనేమి, పంచాయతీ సెక్రటరీ అయితేనేమి, వీళ్ళందరూ వచ్చి మీటింగ్లు పెట్టే రోజు కూడా ఇదే చెప్పాను. కలెక్టర్ గారికి కూడా ఇదే చెప్పి నేను చెప్పొచ్చాను. నేను గ్రీవెన్స్లో సోమవారం రోజు గ్రీవెన్స్లో పెట్టిన అర్జీలో కూడా అదే రాసి ఇచ్చి వచ్చాను. పంచాయతీకి సహకరించమని ఎన్నిసార్లు చేస్తే వార్డు నెంబర్లు భయప్రాంతులు చేసి మీరు కానీ సర్పంచ్ గారికి సహకరిస్తే మీకు మేము ఇప్పుడు వచ్చే పథకాల్లో ఏ పథకం రానియం, మీకు ఈ సంక్షేమ పథకాలు ఏది రానియం మీకు అని వాళ్ళని బెదిరియటం చేస్తుంటారు. పైపెచ్చు ఈ మధ్యకాలంలో ఏదన్నా ఉంటే ఊళ్ళో మాట్లాడుకొని ముందుకు పోవాలి, కానీ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అని జనాలను భయపెట్టడం, రిపోర్ట్లు స్టేషన్లో ఇవ్వటం, కేసులు పెట్టే రిపోర్ట్లు ఇచ్చి కేసులు పెట్టిస్తుండారే, కానీ అది ఊళ్ళో కూర్చొని సర్దుబాటు చేసుకొని మాట్లాడుకొని పోదామని ఆలోచన రానిట్లా. మీరు ఇంట్లో వైసీపీ గవర్నమెంట్లో సర్పంచ్ మమ్మల్ని కేసులు పెట్టాడు, ఇబ్బంది పెట్టాడు అన్నారు. ఒక్కసారి చెప్పిండి సర్పంచ్ వాళ్ళు మేము ఇబ్బంది పడ్డామని, ఒక్కసారి చెప్పిండి. 3 రోజులలో అగ్రహారం, సత్యవోలు, లింగనపాలెం 3 రోజులలో నా వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉండారా, వాళ్ళకి ఏమైనా కేసులు పెట్టించామా? ఏ రోజన్నా అసలు కేసులు ఎందుకని చెప్పి సర్దుబాటు చేసి వచ్చినండే, కానీ ఎప్పుడు కూడా మేము ఈ చిల్లర వ్యవహారం చేసినాడు కాదు. మీరు కూడా అలాంటి వ్యవహారం చేయకుండా మంచి ఆలోచనతోటి ముందుకు పోయే మనస్తత్వం నేర్చుకోండి. ఆయన ఇట్లాంటి పనులు చేయబాకండి. నన్ను ఆ పార్టీలోకి ఈ పార్టీలోకి అనేది ఇది తప్పది. ఈ విధంగా కానీ అయితే నేను ఇంకా పెద్ద వాళ్ళు సంప్రదించి ఏ విధంగా దీన్ని ఫేస్ చేయాలో ముందుకు పోవడానికి సిద్ధంగా ఉంటాను నేను ఈ విషయంలో. MS OBGY కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 086262455